గురువుగారు జన్మకు శివరాత్రి అని అంటారు. అటువంటి శివరాత్రిని ఆధ్యాత్మిక పరంగా మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి? ఇందాక చెప్పినట్లుగా జన్మానికో శివరాత్రి ఆధ్యాత్మికంగా ఎలా సద్వినియోగం చేసుకోవడం. ప్రతిరోజు ప్రతి క్షణము అహరహము నమశివాయ నమశివాయ చెప్పాలి. కానీ మానవులం కనుక అవకాశం ఉండకపోవచ్చు కనుక ఆదౌ కర్మ ప్రసంగాత్ కథయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధ్య మధ్యే క్వథయతి నిఠరాం జాఠరో జాతవేదా యద్యద్వై తత్ర దుఃఖం కథయతి కలుషం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే అపరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. తల్లి గర్భంలో ఉన్న కాలంలో తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వయస్సు, ఆనందము, తోటి మిత్రులు, లౌకిక వాసనలు తెలియదు. వృద్ధాప్యంలో శరీరం సహకరించదు, తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు తెలిస్తే జన్మానికో శివరాత్రి అన్నట్లుగా ఈశ్వరా నీవే తపైతఃపరం పెరుగను తండ్రి అంటూ కాసింత నీరు గంగోదకంగా భావన చేసి శివార్పణం అంటూ సమర్పించిన పత్తి రిసుమంత ఎవరైనా పారవైచు, ఇది కవుల వాక్యం. అంత పత్రి తీసుకువచ్చి శివార్పణంగా సమర్పించిన బోళాశంకరుడు కనుక పరమేశ్వరుడు పరమానంద భరితుడు అవుతాడు. ఏ దైవానికి ఉపయోగం లేనటువంటి జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకులు, మారేడు పత్రి, ఎవరికీ ఉపయోగం కానటువంటివన్నీ కూడా పరమేశ్వరుడు అంగీకరిస్తాడు. కాబట్టే ఆ స్వామి బోళాశంకరుడు. ఈ మాఘమాసంలోనే ప్రత్యేకంగా లభించేటటువంటి పుష్పాలు, ఎరుపు వర్ణంలో భాషించేటటువంటి పుష్పాలు, బంధూకములు అని పిలుస్తాం వాటిని. ఆ పుష్పములు శివపూజ పుష్పములుగా ప్రసిద్ధం. వాసన లేని పువ్వుగా చెప్పుకుంటూ ఉంటాం, కానీ అపురూపమైన సౌందర్యం ఈ మోదుగ పువ్వులో ఉంటుంది. ఆ పుష్పాన్ని పరమేశ్వరార్పణంగా అర్పిస్తే కూడా శివుడు పరమానంద భరితుడవుతాడు. కాబట్టే జన్మానికో శివరాత్రి. ఒక్కరోజైనా ఈశ్వరా నీవు అంటూ నిరాహారంగా జీవించాలి. నిరంతరం ఆహారం తీసుకుంటూనే ఉన్నాం, నిరంతరం ఏదో ఒకటి లోన వేస్తూనే ఉన్నాం, వేస్తూనే ఉన్నాం. మేత వేస్తూ లౌకిక వ్యవహారాల్లో ఉండే మనం ఒక్క శివరాత్రినా జాగరణ చేస్తే, శివరాత్రి ప్రధాన ధర్మాలు 3. 1 ఉపవాసం, 2 శివదర్శనం, 3 జాగరణ. ఈ 3 ప్రధానం. ఈ ద్రవ్యాలతో అభిషేకం, ఆ ద్రవ్యాలతో అభిషేకం, ఇవన్నీ మనం పెంచి పోషించుకున్నవి, పరమేశ్వరుడు అడిగినవి కావు. పంచామృతాలతో అభిషేకం, చెరుకు రసంతో అభిషేకం, వివిధ పుష్పాదులతో, రుద్రాక్షలతో అందులో నీరు వేసి ఆ నీటితో అభిషేకం, ఇవన్నీ మనం పెంచి పోషించుకున్నవి. పరమేశ్వరుడు కేవలం శుద్ధ గంగాజలాన్ని, ఏదో మంచినీరు సమర్పించండి, మీకు దొరికిన ఆకులు అలములు తెచ్చి నా మీద సమర్పించండి, నేను చూసుకుంటాను. ఇంత సులభమైన దైవం ఇంకెవరైనా ఉంటారా? ఆహారం తింటే ఇంద్రియాలకు బలం కలుగుతుంది కాబట్టి ఆహారం తీసుకొనకుండా మనస్సు బలోపేతం చేసుకొని ఈశ్వరా నీవే అన్న ఈ జ్ఞానాన్ని శ్రీనాథ మహాకవితో ప్రారంభం చేసుకుంటే, గుణనిధి కథతో ప్రారంభం చేసుకుంటే సమస్త కథలు, వృత్తాంతాలు ఇదే అంశాన్ని మనకు, ఇదే సత్యం అని బోధిస్తాయి. కాబట్టి జన్మానికో శివరాత్రి అంటే ఉపవాసం ఉండాలి, శివదర్శనం చెయ్యాలి, జాగరణ చెయ్యాలి. యస్యాం జాగర్తి సంయమి, ఇది భగవద్గీత వాక్యంలో ఉండే అంతరార్థం. భగవద్గీత అంటే వైష్ణవమని, శివరాత్రి అంటే శైవమని ఇలా ఎప్పుడూ మనం తలచుకొనకూడదు. ఎర్రన్న గారు రామచంద్రమూర్తికి భస్మరేఖలు పెట్టేశారు. మహర్షి వాల్మీకి స్వయంగా సీతారాములు పార్వతీ పరమేశ్వరులుగా, లక్ష్మణుడు నందీశ్వరుడిగా వర్ణించిన సందర్భాలు శ్రీరామాయణంలో, అరణ్యకాండలో కోకొల్లలు. కనుక ఏ విభేదం లేకుండా జన్మానికో శివరాత్రి ఉపవాసం చేస్తూ శివనామస్మరణ చేస్తూ రాత్రి అంతా కూడా కాలం గడపాలి. ఇది విషయం.